హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ టెక్ అండ్ ఫ్యాక్ట్స్. ఈ రోజు మనం హ్యూమన్ బాడీ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. కొన్ని సందర్భాల్లో మనకు గూస్ బంప్స్ ఎందుకు వస్తాయి? కాళ్ళు చేతులు నీళ్లలో కాసేపు ఉంచిన తర్వాత ముడతలు ఎందుకు వస్తాయి? మన వేలిగోళ్లపై తెల్లని మచ్చలు ఎందుకు ఉన్నాయి? మరియు చాలా మంది మగవారు ఆడవారి కంటే ఎందుకు ఎక్కువ కాల బ్లైండ్నెస్ గా ఉన్నారు? ఈ విషయాలన్నింటికీ ఆన్సర్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం, కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. ఫ్యాక్ట్ నంబర్ 21. 1989లో ది అమెరికన్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో ప్రచురించబడిన ఒక ఆర్టికల్ ప్రకారం ఎడమ చేతి వాటం ఉన్నవారు, అంటే తమ పనులన్నింటినీ ఎడమ చేతితో చేసేవారు, కుడి చేతి వారి కంటే దాదాపు 9 నెలలు తక్కువగా జీవిస్తారు. ఈ ప్రపంచంలో చాలా వస్తువులు కుడి చేతి వాటం వ్యక్తులకు అనుగుణంగా తయారవుతాయి. దీనివల్ల ఎడమ చేతి వాటం వ్యక్తులు జీవించడంలో ఎక్కువ సమస్యలను కలిగి ఉంటారు, మరియు ఎడమ చేతి వాటం వారికి ఏదైనా ప్రమాదం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాని కారణంగా వారికి మరణం కూడా సంభవించవచ్చు. ఫ్యాక్ట్ నంబర్ 20. మీరు వ్యక్తుల గోళ్లపై తెల్లటి మచ్చలను చూశారా? కొంతమందికి మాత్రమే తమ గోళ్లలో ఇది ఎందుకు ఉందని మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? నిజానికి గోళ్లలో ఉండే ఈ తెల్లటి మచ్చలు మన శరీరంలో ఐరన్, కాల్షియం మరియు వైటామిన్ లోపానికి కారణం. మన శరీరం మరియు మనస్సు మధ్య సంబంధం చాలా బలంగా ఉంటుంది. మన శరీరంలో ఎక్కడైనా ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు, ఏదైనా వ్యాధి లేదా పోషకాల లోపం సంభవించినప్పుడు దాని లక్షణాలు చాలా త్వరగా మనకు కనిపిస్తాయి. తద్వారా మనం దానిని వెంటనే నయం చేయవచ్చు. ఫ్యాక్ట్ నంబర్ 19. మన మెదడు మన శరీరానంతటినీ నియంత్రిస్తుందని మనకు తెలుసు, మరియు శస్త్రచికిత్స సమయంలో మన మెదడును సగానికి కట్ చేసి విడిగా ఉంచవచ్చు, మరియు ఇది మన మెదడు మరియు మన మెదడుపై ఎలాంటి ప్రభావం చూపదని మీకు తెలుసా? ఇంకో విషయం ఏంటి అంటే 40 ఏళ్ల వరకు మెదడు పెరుగుతూనే ఉంటుంది. ఫ్యాక్ట్ నంబర్ 18. ఇంటర్నేషనల్ హైపర్హైడ్రోసిస్ సొసైటీ ప్రకారం మన శరీరంలో 5 లక్షల స్వేద గ్రంథులు ఉన్నాయి, కానీ మనం వాటిని అనుభవించలేము, మరియు చాలా గ్రంథులు మన కాళ్ల క్రింద, మన చేతుల్లో మరియు మన నుదిటిపై ఉన్నాయి. చెమట గ్రంథుల వల్ల శరీరం నుండి చెమట వస్తుంది. మన పాదాలలో ఒకదానిలో సుమారు 1,25,000 చెమట గ్రంథులు ఉన్నాయి, మరియు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆడవారి పాదాల చెమట గ్రంథులు చాలా వరకు మూసుకుపోతాయి. అందుకే మగవారితో పోలిస్తే ఆడవారి పాదాలు వాసన తక్కువగా ఉంటాయి. ఫ్యాక్ట్ నంబర్ 17. మీ నాలుకలో ఉండే గ్రాహకాల ద్వారా మీరు రుచిని తెలుసుకుంటారు. నాలుక లేకపోతే రుచిని గుర్తించడం అసాధ్యం. మీ నాలుకను చూస్తే దానిలోని ప్రతి భాగం ఒక్కో రకమైన రుచిని అనుభూతి చెందేలా చేసినట్లు అనిపిస్తుంది. ఇటీవలి పరిశోధకుల అభిప్రాయం ప్రకారం నాలుకలోని ప్రతి భాగానికి పులుపు, తీపి మరియు కారం వంటి అన్ని రకాల రుచులను పసిగట్టే సామర్థ్యం ఉంది, మరియు మగవారి నాలుక పరిమాణం 3.3 ఇంచెస్ మరియు ఆడవారి నాలుక పరిమాణం 3.1 ఇంచెస్. ఫ్యాక్ట్ నంబర్ 16. మన పెదవులు మొత్తం శరీరంలో అత్యంత సున్నితమైన భాగం. పెదవుల వెనుక మాసెటా అనే కండరం ఉంది. ఇది ఆహారాన్ని నమలడంలో మనకు సహాయపడుతుంది, మరియు ఈ కండరం చాలా బలంగా ఉంటుంది. దాని సహాయంతో మనం 90 కేజీల బరువును ఎత్తవచ్చు. ఫ్యాక్ట్ నంబర్ 15. క్యాన్సర్ పేషెంట్లు జుట్టు కత్తిరించుకుంటారని మనకు తెలుసు, ఎందుకంటే కీమోథెరపీని క్యాన్సర్ చికిత్సకు ఉపయోగిస్తారు. దీని దుష్ప్రభావం వల్ల ఒక వ్యక్తి యొక్క జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. ఆరోగ్యకరమైన వ్యక్తి యొక్క జుట్టు ప్రతిరోజు 0.03 సెంటీమీటర్స్ వరకు పెరుగుతుంది, మరియు జుట్టు పెరిగే మానవ శరీరంలోని అన్ని వెంట్రుకలు తల్లి గర్భంలో ఏర్పడతాయి. ఫ్యాక్ట్ నంబర్ 14. మన మెదడు మన శరీర బరువులో 2% మాత్రమే ఉందని మీకు తెలుసా? అయినప్పటికీ అది ఆక్సిజన్లో 30% తీసుకుంటుంది. ఇప్పుడు మన మెదడు మన మొత్తం శరీరాన్ని నియంత్రిస్తుంది, కాబట్టి దానికి కూడా చాలా శక్తి అవసరం, మరియు ఇది ఆక్సిజన్ను ఎక్కువగా ఉపయోగించటానికి కారణం ఇదే. ఫ్యాక్ట్ నంబర్ 13. మనిషి అయినా లేదా జంతువు అయినా జీవించడానికి ఆహారం తినడం చాలా ముఖ్యం, కానీ మన జీవితకాలంలో మనం ఎంత ఆహారం తింటున్నామో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? శాస్త్రవేత్తలు ఈ విషయంపై పరిశోధనలు చేశారు. 70 years ఏజ్లో సుమారు 3,000 కిలోల ఆహారాన్ని తింటున్నాం. ఫ్యాక్ట్ నంబర్ 12. దోమల వల్ల చనిపోవాలంటే ఒక వ్యక్తి తనను తాను 2 మిలియన్ దోమలు కుట్టించుకోవాల్సి ఉంటుందని మీకు తెలుసా? ఇప్పుడు ఎవరైనా దీన్ని ఎందుకు చేస్తారు?
కానీ వాస్తవం ఏమిటంటే ఒక దోమ మీ శరీరం నుండి 0.01 ml రక్తాన్ని గ్రహిస్తుంది. కాబట్టి రక్తం కోల్పోయి చనిపోవడానికి 2 మిలియన్ దోమలు అవసరమవుతుంది. ఫ్యాక్ట్ నంబర్ 11. మానవ శరీరానికి నీరు చాలా ముఖ్యమైనదని మనకు తెలుసు. మీ శరీరంలో నీటి కొరత మీ శరీర బరువులో 1%కి సమానమైనప్పుడు మీకు దాహం వేస్తుంది. అంటే మీ బరువు 50 కిలోలు ఉంటే, మీ శరీరంలో 5 లీటర్ల కంటే తక్కువ నీరు ఉంటే మీరు చాలా బలంగా అనుభూతి చెందుతారు. మరియు ఈ లోపం 10% వరకు ఉంటే నీరు లేకపోవడం వల్ల కూడా చనిపోవచ్చు. ఫ్యాక్ట్ నంబర్ 10. మీ వేలిముద్రలు మీకు చాలా ప్రత్యేకమైనవి. ఈ ప్రపంచంలో మీ వేళ్లలాంటి గీతలు మరెవ్వరికీ లేవు. మీకు కవలలు ఉంటే అతని వేలిముద్రలు కూడా భిన్నంగా ఉంటాయి. అయితే మీ వేళ్లలాగే మీ నాలుక కూడా చాలా ప్రత్యేకమైనదని మీకు తెలుసా? మీరు మీ భాషను ప్రింట్ చేస్తే అది ఈ ప్రపంచంలో మరెవరితోనూ సరిపోలదు. మనమందరం మన నాలుకతో ఫోన్లను అన్లాక్ చేసే రోజు ఎప్పుడు వస్తుందో చూద్దాం. ఫ్యాక్ట్ నంబర్ 9. మన ఊపిరితిత్తులను శరీరం నుండి బయటకు తీసి నీటిలో వేస్తే అవి నీటిపై తేలుతాయి. మనం ఎంత ఊపిరి పీల్చుకున్నా బయటకు తీసినా ఇలా జరుగుతుంది. మన ఊపిరితిత్తులలో ఎల్లప్పుడూ 1 లీటర్ ఆక్సిజన్ నిల్వ ఉంటుంది. దీనిని అవశేష ఊపిరితిత్తుల వాల్యూమ్ అని కూడా పిలుస్తారు మరియు దీని కారణంగా ఊపిరితిత్తులు నీటిపై తేలుతూ ఉంటాయి. ఫ్యాక్ట్ నంబర్ 8. మీరు గాఢంగా నిద్రపోతుంటే మరియు మీ ముక్కు దగ్గర ఒక మురికి వాసన ఉన్న వస్తువును ఉంచినట్లయితే లేదా మీరు చాలా మంచి సువాసనను వాసన చూస్తే మీరు మేల్కొంటారా? న్యూ బ్రౌన్లో నిర్వహించిన ఒక అధ్యయనంలో నిద్రపోతున్న వారిని కదిలించి శబ్దం చేసి వారి కళ్లపై కాంతిని ప్రకాశింపజేయడం ద్వారా మేల్కొలపడానికి ప్రయత్నించారు. అప్పుడు అందరూ మేల్కొన్నారు. ఫ్యాక్ట్ నంబర్ 7. 2 వ్యక్తులు ఒకరినొకరు 10 సెకన్ల పాటు ముద్దు పెట్టుకుంటే 8 కోట్లకు పైగా బ్యాక్టీరియా వారి నోటి నుండి ఒకరికొకరు బదిలీ చేయబడుతుంది. ఇప్పుడు ఆసక్తికరమైన విషయమేమిటంటే దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముద్దు పెట్టుకునేటప్పుడు అవతలి వ్యక్తి నుండి మరొకరికి బదిలీ అయ్యే ఈ బ్యాక్టీరియా అన్నీ మంచి బ్యాక్టీరియా. మన శరీరానికి ఎటువంటి హాని లేదు. బదులుగా వారు మాత్రమే ప్రయోజనం పొందుతారు. ఫ్యాక్ట్ నంబర్ 6. ఒక శిశువు జన్మించినప్పుడు అతని శరీరంలో 1 కప్పు రక్తం ఉంటుంది మరియు పిల్లలు ఏడుస్తున్నప్పుడు కన్నీళ్లు పెట్టలేరు. వారి కన్నీటి నాళాలు ఇంకా అభివృద్ధి చెందుతున్నందున ఇది జరుగుతుంది. ఫ్యాక్ట్ నంబర్ 5. మీరు ఎక్కువసేపు నీటిలో ఉన్నప్పుడు వేళ్లు మరియు కాలి వేళ్లపై వింత ముడతలు వస్తాయి. యుకే యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ విషయంపై పరిశోధనలు చేశారు. ఈ మడతలు నిజానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ మడతలు లేకపోతే మనం మన చేతులతో ఏమీ పట్టుకోలేము. ఫ్యాక్ట్ నంబర్ 4. ఒక వ్యక్తి తన జీవితంలో 16,000 కిలోమీటర్లు నడుస్తాడు. ఈ సమయంలో ఆ వ్యక్తి భూమిని 4 సార్లు చుట్టవచ్చు మరియు నడవడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. క్యాన్సర్ రీసెర్చ్ యూకే ప్రకారం ప్రతిరోజు కేవలం 30 నిమిషాలు నడవడం వల్ల మీ శరీరంలో తక్కువ కొవ్వు పేరుకుపోతుంది మరియు మీరు మరింత ఫిట్గా ఉంటారు. ఫ్యాక్ట్ నంబర్ 3. చాలా సందర్భాల్లో మనకు ఎందుకు గూస్ బంప్స్ వస్తాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అంటే మీరు భయపెట్టే సినిమా చూస్తున్నప్పుడు లేదా పార్టీలో ఎక్కువ శబ్దం వచ్చినప్పుడు లేదా మీరు చాలా వేగంగా నడుస్తున్నప్పుడు మనకు ఎందుకు గూస్ బంప్స్ వస్తాయి? మీరు వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు అటువంటి పరిస్థితులలో మీ శరీరంలో అడ్రినలిన్ అనే హార్మోన్ విడుదలవడం ప్రారంభమవుతుంది. మీకు ఏదైనా ఒత్తిడి లేదా భయము పెరిగినప్పుడు అది విడుదల అవుతుంది. మరియు ఈ హార్మోన్ అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో విడుదలైనప్పుడు మీకు వెంట్రుకల గడ్డలు వస్తాయి. ఫ్యాక్ట్ నంబర్ 2. చాలా మంది పురుషుల కంటే ఆడవారు ఎక్కువ రంగులను చూడగలుగుతారు. అయితే మగవారు కొన్ని రంగులను మాత్రమే చూడగలుగుతారు మరియు మగవారు కూడా ఒకే రంగు యొక్క విభిన్న షేడ్స్ ను గుర్తించడంలో ఇబ్బంది పడతారు. మగవారిలో కలర్ బ్లైండ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ. అందుకే 1 నిమిషానికి సగటు స్త్రీ 18 నుండి 20 సార్లు రెప్ప వేస్తుంది. అయితే మగవారు 11 నుండి 12 సార్లు మాత్రమే రెప్ప వేస్తారు. ఫ్యాక్ట్ నంబర్ 1. మానవ హృదయం చాలా శక్తివంతమైన అవయవం. ఇది పుట్టినప్పటి నుండి మరణం వరకు ఎల్లప్పుడూ పనిచేస్తుంది. ఇది 1 మినిట్ కూడా ఆగదు. మగవారితో పోలిస్తే ఆడవారి గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇది రక్తాన్ని పంప్ చేస్తుంది మరియు గుండె చాలా ఒత్తిడిని సృష్టిస్తుంది. అది కోరుకుంటే అది మన రక్తాన్ని 30 అడుగుల ఎత్తు వరకు విసిరివేయగలదు.
సో ఫ్రెండ్స్, ఇవి మానవ శరీరానికి సంబంధించిన కొన్ని అద్భుతమైన ఫ్యాక్ట్స్. మీకు ఈ వీడియో నచ్చితే, ఇలాంటి అద్భుతమైన వీడియోలను చూడాలనుకుంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేయండి. తద్వారా నా ఫ్యూచర్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు ముందుగా వస్తుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.